క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కోసం ప్రార్థించండి అని సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఆచరణ సాధ్యం కాదు అని అనిపిస్తూ ఉన్నాయి. కత్తి మీద సాములాగా అనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఆయన బోధనను ఆలకించి ఈ బోధలు ఎంతో కఠినంగా ఉన్నాయి, ఎవరు అనుసరించగలరు అని అనడాన్ని చూస్తూ ఉన్నాం. ధనికుడైనటువంటి యువకుడు నీకున్నదంతటిని కూడా అమ్మి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించు అన్నప్పుడు ఎంతో బాధతోనే వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, క్రీస్తు ప్రభు యొక్క బోధలు ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష పెడుతూ ఉన్నాయి. ఇవి ఆచరణ సాధ్యం కాదు అనిపిస్తూ ఉన్నాయి. కానీ తానే ఆచరించి దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని ఆయన నిరూపించటాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన దొంగలని ప్రేమించాడు, వ్యభిచారులను, పాపాత్ములను, చిన్నారులను, రోగులను, అభాగ్యులను, సుంకరులను, దేశద్రోహులను కూడా ప్రేమించాడు. వారికి రక్షణ మార్గాన్ని చూపించాడు. అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, తనను పట్టుకొని బంధించి, శిక్షించి, నిందించి, అవమానించి, హేళన చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వీరు చేస్తున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థించడాన్ని చూస్తూ ఉన్నాం. స్టీఫెన్ గారు ఈ పాపం వీరి మీద మోపవద్దు అని ప్రార్థించడాన్ని చూస్తూ ఉన్నాం. సిసిలియమ్మ తనను పాట పాడి పొగడమని చెప్పినటువంటి చక్రవర్తిని పొగడనందుకు ఆమెను హింసిస్తూ ఉన్నప్పుడు, ఆమెను క్రూరాతి క్రూరంగా చంపుతూ ఉన్నప్పుడు కూడా ఆమె అతని కోసం ప్రార్థించటాన్ని చూస్తూ ఉన్నాం. పాదువాపురి అంతోని వారు తనకు విషభోజనాన్ని పెట్టినటువంటి మిత్రుణ్ణి, అన్యుణ్ణి క్షమించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతన్ని ఒక స్నేహితుడిగా ఆయన చూడడాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, క్రీస్తు ప్రభు యొక్క బోధలు ఎంతో కఠినంగా ఉంటూ ఉన్నాయి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, పూర్వం ఉన్నటువంటి వాటిని నేను దేనిని కూడా తొలగించటం కోసం రాలేదు, వానిని పరిపూర్ణమనర్చటం కోసమే వచ్చాను అంటూ ఉన్నాడు. నీ పొరుగువాడు అంటే నీతో స్నేహంగా ఉండేవాడు, నీ జాతివాడు కాదు. అవసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ పొరుగువాడే. అలాంటి వారందరిని ప్రేమించాలి, అలాంటి వారందరి కోసం ప్రార్థించాలి అంటూ ఉన్నాడు. మరి నీవు నేను ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం, నిజమైన క్రైస్తవులమని నిరూపించుకుందాం.